తల్లికి వందనాన్ని క్లియర్ చెప్పేసినారు. ఈ సంవత్సరం తల్లికి వందనం లేదు, వచ్చే సంవత్సరం జూన్లో చేస్తాము అని చెప్పినారు. అది జూన్లో ఇవ్వాలి, దానికి ఇంత మనం అమౌంట్ అవుతుంది, జూన్లో ఇంత ఇస్తామని కూడా చెప్పలేదు. జూన్లో ఇస్తాం, చూస్తాం అనేటువంటి మాట చెప్పినాడు. అంటే ఈ ఒక సంవత్సరము అకాడమిక్ ఇయర్ అయిపోయింది. దాదాపుగా 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో 26,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, వీణ ₹1 ఇవ్వకపోగా మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ కనిపెట్టేసి, అంటే ఈ సంవత్సరం ఎగరగొట్టేస్తున్నామని చెప్పినాడు. జూన్లో కూడా ఎంతమంది అవుతారు ఏమిటి లెక్కలు చూసి అప్పుడు ఆలోచిస్తామనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజుకు వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు. ఇంత మొత్తం అవుతుంది, ఇంత మొత్తం ఇస్తాము అనేటువంటి క్లారిటీ చెప్పకుండా ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. అది క్లారిటీ లేదు. అది కూడా ఇస్తాడనేటువంటిది ఈ బడ్జెట్లో నిన్న వాళ్ళ మీటింగ్లో దాని గురించి కూడా ప్రస్తావన లేదు. అంటే ఒక 25 సంవత్సరాలలో 26,000 అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 6,500 ఇస్తే ఒక ఇంటికి ఒకరికి ఇస్తే, దాదాపుగా ఇంట్లో ప్రతి అబ్బాయికి ఇస్తే ఎంత అవుతుంది? దాదాపుగా సంవత్సరానికి తక్కువలో తక్కువ 20,000 కోట్లు, 15 నుంచి 20,000 కోట్లు అవుతుంది. కానీ బడ్జెట్లో ఎంత పెట్టినారు? మొన్న బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టినారు. అంటే ఒక్కొక్క పిల్లవానికి ఇస్తేనే ఇంటికి 6,500 కోట్లు అయితే 5,000 కోట్లు పెట్టారంటే ఒకరికి కూడా ఇవ్వకుండా తగ్గించేటువంటి కుట్ర పన్నుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాడు నేడు కావచ్చు, స్కూల్స్ డెవలప్మెంట్లో కావచ్చు, అన్నీ కలిపితే అమ్మఒడి కలిపితే 73,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఖర్చు పెడితే, ఈ 8 నెలల్లో మీరు ఒక్క స్కూల్కి 1,00,000 రూపాయలు కూడా కనీసం బెంచీలు కొనికి కానీ పుస్తకాలు కొనికి కానీ ఇవ్వలేదు. సిబిఎస్ సిలబస్ పెట్టినాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు, అలాగే కంప్యూటర్ ట్యాబులు ఇచ్చినారు. ఇట్లా అన్ని డిజిటల్ టెక్నాలజీతో క్లాస్లో టీచింగ్లు పెట్టినారు. ఇన్ని రకాలు పెడితే ఈరోజు మీరు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా దాన్ని ఏ రకంగా తీసేయాలనేటువంటి ఆలోచన పోతున్నారు. అసలు విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్కు ఇండియాలో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసినాక పిల్లలకు అర్థం కాకుండా ఇబ్బంది పడతాను. ఒకటే టెక్స్ట్ బుక్లో పేజీకి ఒక పక్క ఇంగ్లీషు, అదే సేమ్ సబ్జెక్టు ఒక పక్క తెలుగు ముద్రించి టెక్స్ట్ బుక్లు ఇచ్చేది భారతదేశ చరిత్రలో ఈ రోజుకి ఏ రాష్ట్రంలో లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా విధానం మీద ఉన్నటువంటి విజన్. ఎక్కడుంది ఇది? ఈరోజు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు అందరికి ఇస్తామన్నారు. నిన్న నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెడితే దాని గురించి ఊసలేదు. దాన్ని అసలు ఇస్తారా లేదా అనేది కూడా బడ్జెట్లో దానికి కేటాయింపులు లేవు. దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు, నిన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావించలేదు. నిరుద్యోగ భృతికి అసలు ఊరికే చెప్పినారు కానీ ఎంత అవుతుంది అనేదన్నా వీళ్ళకి ఏమన్నా ఉందా? కొద్దిగన్నా దాదాపుగా కోటి మంది పైనే ఉన్నారు నిరుద్యోగ భృతి రావాల్సిన వాళ్ళు. ఆ లెక్కలో కలిపితే నెలకు వాళ్ళకు 4,500 కోట్ల చొప్పున 50,000 కోట్లు అవుతాయి నిరుద్యోగ భృతి. ఇస్తారా? నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు. 8 నెలలు అయిపోయింది. అంటే ఒక్కొక్కరికి 24,000 అప్పు ఉంది ఈరోజు గవర్నమెంట్ నిరుద్యోగులందరికీ. అది లేదు. అంటే ఏ పథకం కూడా లేదు. ఈరోజు ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులకు ఏం చేసినారు? అసలు గవర్నమెంట్ వస్తానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 1లో
2019 జూలైలో 27% ఐఆర్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు, పిఆర్సీ కమిటీ లేదు. పిఆర్సీ కమిషన్ చైర్మన్గా ఒకరిని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ చేపిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనతో రాజీనామా చేయించినారు. ఇంతవరకు పిఆర్సీ కమిటీనే వేయలేదు, ఒక డిఏ ప్రకటించలేదు. వాళ్ళకు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడడం లేదు. ఆ రోజు ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ఇస్తాము, పిఆర్సీ కమిషన్ ఇస్తాము, పిఆర్సీ ప్రకటిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యోగుల గురించి నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మా పిఆర్సీనో ఐఆర్ఓ ఏదో ఒకటి వస్తుందని ఏది మాట్లాడలేదు. అసలు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏం చర్చించినారు, ప్రజలకు ఏమి ఇవ్వాలనుకున్నారు, ఏమన్నా ఉందా? స్పష్టత ఉందా? నిరుద్యోగ వృద్ధి గురించి లేదు. అమ్మ తల్లికి వందనం ఇస్తామన్నారు, ఎంతైతే అది ఎప్పుడు ఇస్తాము అనేది లేదు. జూన్ నాటికి లెక్కలు తేలుస్తాము, అప్పుడు ఇస్తామంటున్నారు. రైతు భరోసాకు పిఎం కిసాన్కు లింకు పెట్టినాడు. నూతన సంవత్సరంలో కొత్త క్యాబినెట్ మీటింగ్లో అందరు కూడా ఆశగా ఎదురు చూసినారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అసలు సంక్షేమ పథకాలకు క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాలకు ఎవరు క్యాలెండర్ రిలీజ్ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసినారు. అది ఏ నెలలో ఏ సంక్షేమ పథకాలు ఇస్తామనేది స్పష్టంగా చెప్పి ఆ నెలలో ఆ డేట్లు కూడా తప్పకుండా ఇచ్చినాడు. అది కూడా ₹1 ఎక్కడ కరప్షన్ లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోకి లబ్ధిదారులను కూడా ఎంపిక వాలంటీర్ల ద్వారా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఏప్రిల్లో, మేలో విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, జూన్లో అమ్మఒడి, జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు ₹10,000 జగనన్న తోడు. అలాగే ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం, సెప్టెంబర్కి వచ్చేసరికి చేయూత, అక్టోబర్లో వచ్చేసరికి రైతు భరోసా, నవంబర్లో విద్యా దీవెన, రైతులకు 0 వడ్డీ రుణాలు, డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం. అలాగే డిసెంబర్లో ఎవరైతే లబ్ధిదారులు మిస్ అయింటారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి డిసెంబర్లో ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇట్లా ఒక టైం టేబుల్ ఇచ్చేసి ఆ నెలలో అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రకటించినటువంటి పథకాలు ఇస్తామంటే మీరు ఈ రకంగా క్యాలెండర్ రిలీజ్ చేయగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు క్యాలెండర్ రిలీజ్ చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ రిలీజ్ చేసి 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయగలిగినాడు. మీకు ధైర్యం ఉందా? క్యాలెండర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీకు మళ్ళా కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. ఏమందంటే మోడీ మా జోబిలో ఉన్నాడంటారు. మరి అనౌన్స్ చేయండి, చేతనైతే క్యాలెండర్ రిలీజ్ చేయగలుగుతారా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడగకుండా ఆయన క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ మంత్ కూడా ఏ స్కీమ్ కూడా వెనక్కి పోకుండా మిస్ కాకుండా ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నిన్న మీరు నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తారా? చూస్తాం చేస్తాం అనేటువంటి
డైలాగులతో చేస్తున్నారు. నిజంగా ఈరోజు నూతన సంవత్సరం వస్తుందంటే అందరు కూడా ఆశతో ఎదురు చూసినారు. మేము మొన్న ధర్నా చేయాల్సి వచ్చింది ఇదే కరెంటు ఛార్జీల మీద. దాదాపుగా ఈ 6 నెలల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీరు అనౌన్స్ చేసినది పక్కన పెట్టండి. ఒక్కొక్క ఇంట్లో 4 పిల్లలకు 18 సంవత్సరాలు దాటే మహిళలందరికీ, ఈ బీసీలకు మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటితే వాళ్లకు పింఛను, ఇవన్నీ పక్కన పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఈ 6 నెలల్లో దాదాపుగా 35,000 కోట్లు సంక్షేమ పథకాలకు ప్రజలకు వచ్చేది. మీరు ₹1 అయినా 35,000 కోట్లు మిగిలించుకున్నారు. పైగా 75,000 కోట్లు అప్పు తెచ్చినారు. మళ్ళీ ఈ నెలలో 5,000 కోట్లకు అప్పులకు రెడీ అయినారు. మళ్ళీ ప్రజల మీద 15,000